శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా మనందరికీ సర్వాధికారి అనుగ్రహించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కునిచ్చి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఉత్సాహం ఉజ్జీవముతో మనల్ని నింపుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని ప్రజలు యుద్ధమును బట్టి చాలా టెన్షన్తో ఉన్నారంట. ప్రియులారా, దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రియబిడ్డలు భయంతో ఉన్నారంట, వణుకుతూ ఉన్నారంట. శత్రువులందరూ వచ్చి మమ్మల్ని హతమారుస్తారని భయపడుతూ ఉన్నారంట. ఈ యుద్ధం మేము చేయలేం, మా వల్ల కాదని భయపడుతూ ఉన్నారంట. శత్రువుల గురించి పదే పదే ఆలోచించి టెన్షన్ పడుతూ ఉన్నారు. అయితే శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ భయంతో ఉన్నటువంటి ఆ జనమును బట్టి, ఆ గొప్ప సైన్యమును బట్టి మీరు టెన్షన్ పడొద్దు అని చెప్తూ, భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించునని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వారికి కాదు ప్రియులారా, మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో యుద్ధాలు ఉంటాయి, సంఘంలో యుద్ధాలు ఉంటాయి, సమాజంలో యుద్ధాలు ఉంటాయి, ఆఫీసులో యుద్ధాలు ఉంటాయి, బిజినెస్లో యుద్ధాలు ఉంటాయి. ఇంకా ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు మన ఆత్మలో జరుగుతూ ఉంటాయి, పోరాడుతూ ఉంటాయి. అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ యుద్ధం మీరు కాదు చేసేది, దేవుడే ఈ యుద్ధం చేస్తాడని భక్తులు తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో ఏ పరిస్థితి వచ్చినా, రోగం వచ్చిందని నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావేమో, రోగంతో నీ శరీరం పోరాడుతూ ఉందేమో, అపవాది చేత పోరాడుతూ ఉన్నదేమో, లేక శరీర సంబంధమైనటువంటి మూర్ఛవ్యాధులు, వాయుజబ్బుల చేత పోరాడుతూ ఉన్నదేమో, అప్పుల చేత పోరాడుతున్నవేమో, శత్రువులతో పోరాడుతూ ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని బాధల చేత పోరాడుతూ ఉన్నావేమో, వివాహం కోసం, జాబ్ కోసం, ఎగ్జామ్స్ కోసం పోరాడుతూ ఉన్నావేమో, ఇంకెంతకాలం నేను పోరాడాలని వేదన పడుతూ ఉన్నావేమో. అయితే శుభదినాన దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యుద్ధం నువ్వు కాదు, నేనే నీ పక్షముగా యుద్ధం చేస్తాను. ఈ గొప్ప సైన్యమునకు, ఈ గొప్ప సమస్యకు, ఈ గొప్ప ప్రాబ్లంకు, ఈ గొప్ప అప్పుకు, ఈ కేసులకు, ఈ జనాలకు భయపడుద్దని దేవుడు శుభదినాన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. లోకంలో ఎవరైనా భయపడొద్దంటే మనం మరలా భయపడుతూ ఉంటాం ప్రియులారా. అయితే దేవుడు అంటున్నాడు, నేనే యుద్ధం చేస్తాను, నేనే ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తాను, నేనే నీ అప్పు క్లియర్ చేస్తాను, నేనే నీ ఆర్థిక ఇబ్బందులు క్లియర్ చేస్తాను, నేనే ముందుండి వివాహాన్ని జరిపిస్తాను, నేనే ముందుండి నీకున్నటువంటి కోర్టు కేసులు ముందుండి జరిగిస్తాను, నేనే నీ గర్భఫల విషయంలో కార్యం జరిగిస్తాను, నేనే నీ విద్యా బుద్ధుల్లో, ఎగ్జామ్స్లో, డిఎస్సిలో, జాబ్ విషయంలో కృప చూపిస్తాను, నీ ఇంటి పని, నీ పొలం పని, రిజిస్ట్రేషన్లు అన్నీ నేనే ముందుండి చేస్తాను. కాబట్టి దీని గురించి నువ్వు టెన్షన్ పడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మన పక్షముగా నిలిచిండి సమస్త యుద్ధములు చేయనుగాక. ఈ శుభదినాన దేవుడు మన పక్షముగా యుద్ధం చేసినప్పుడు కార్యాలు ఎలాగుంటాయని గ్రంథంలో వ్రాయబడి ఉన్నదంటే, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఇండ్ల కట్టువారి ప్రయాసం వ్యర్థమని వ్రాయబడి ఉన్నది. అలాగే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉంట వ్యర్థమని వ్రాయబడి. అనగా దేవుడు మన ఇంటిని కాపాడుతున్నాడు, దేవుడు
మన ఇళ్లను కడుతూ ఉన్నాడు, మన పట్టణములను కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకు కాబట్టి భయపడద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకు కాబట్టి ధైర్యంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ శుభదినాన భక్తులకు తోడై ఉన్నటువంటి దేవుడు, భక్తుల ఇళ్లను కాపాడిన దేవుడు, భక్తులకు కంచె వేసిన దేవుడు మనకు కూడా కంచెగా ఉంటానని ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు అంటూ ఇంకొక మాట ఏమంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునిలో నిలిచి ఉండటం వలన మనం బహుగా ఫలిస్తామని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు గనక మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భయము, ఆందోళన, కలవరం కలిగినప్పుడు దేవుడు వికటమైనటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తూ ఉంటాడు. వికటమైన కృపను దేవుడు చూపిస్తూ ఉంటాడు. భక్తులకు ఎలాగున దేవుడు భయపడినప్పుడు తోడై ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు, అలాగున భక్తుడైనటువంటి ఏలియా, ఎలీషాలకు తోడై ఉన్నాడు. భక్తుడైనటువంటి యెహోషాపాతుకు దేవుడు తోడైంది. ఆయన నిమిత్తము, తన ప్రజల నిమిత్తము శత్రువులను ఓడించుటకై దేవుడు సూర్య చంద్రులను కూడా ఆపినట్టు వ్రాయబడింది. మన ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానమిస్తూ భయపడద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునగాక. ఏ భయంతో నువ్వు టెన్షన్ పడుతున్నావు? చనిపోతాననుకుంటున్నావేమో, రోగం ఎక్కువైంది అనుకుంటున్నావేమో, విద్యాబుద్ధుల్లో నేను సాధించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, జాబ్ క్లియర్ కాలేదనుకుంటున్నావు. ఏ విషయమైనా సరే భయపడద్దు, యుద్ధం యెహోవాదే అని అంటూనే. పుత్రుడైనటువంటి దావీదు యుద్ధం చేస్తూ గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు ఎంతో ధైర్యంతో వెళ్ళాడు ప్రియులారా. వెళ్ళినప్పుడు గొల్యాతుతో దావీదు అన్నటువంటి మాట ఏంటంటే, నేను కాదు, యుద్ధం యెహోవాదే, నీ మాంసమును కాకులకు, గద్దలకు చల్లుతానని ఎంతో విశ్వాసంతో పలికాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరం కూడా దేవునికి భయపడాలి తప్ప శత్రువునకు, రోగమునకు, కరువుకు, కష్టమునకు, నిందలకు, అవమానములకు భయపడకుండా భక్తుడైన దావీదు గొల్యాతు మీదకి దూసుకుని వెళ్ళినట్టుగా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అన్ని విషయంలో మనం ముందుకు దూసుకుని వెళ్ళాలని, విజయోత్సాహంతో దేవుడు మనల్ని నింపాలని, భయపడొద్దని, యుద్ధము యెహోవాదే అని దేవుడు ఈ దినాన సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు బయలుదేరి ప్రయాణమైనా, వివాహమైనా, సంతానమైనా, లేక ఎగ్జామ్స్ అయినా, జాబ్ అయినా, బిజినెస్ అయినా, కోర్టు కేసులైనా ఏవైనా తీసుకోండి ప్రియులారా, అన్ని విషయాల్లో యుద్ధం యెహోవా నీ పక్షముగా చేస్తానంటున్నాడు. కాబట్టి దేనికి నువ్వు భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా అట్టి ధైర్యం కలిగి యుద్ధం యెహోవాదే అని పరిపూర్ణ విశ్వాసముతో మనం ముందంజ వేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ లేఖనములో సెలవిచ్చినట్లుగా మేము భయపడకుండా యుద్ధం యెహోవాదే అని ధైర్యం తెచ్చుకొని మీ కొరకు బ్రతుకున్నట్లు మమ్మల్ందరినీ మీరు ఆయత్తపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నా యేసు రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా మీకు మహిమ తెచ్చే పాత్రలుగా జీవించినట్లుగా ఇంట బయట సంఘంలో, సమాజంలో, ప్రతి విషయంలో భక్తులకు తోడయ్యండి. నా తండ్రి, మీరు యుద్ధం చేసి మీ బిడ్డల్ని ఎలా గెలిపించారు తండ్రి, మాటలు విన్న బిడ్డలందరికీ కూడా విజయోత్సాహంతో మీ నామాన్ని స్తుతించే కృపనిచ్చినందుకై, రాకపోకల్లో తోడించినందుకై, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానములో, బిజినెస్లో, ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో కృపను మెండుగా నిండుగా అనుగ్రహించినందుకై స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం, శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.